హలో అండి. ఈరోజు శని త్రయోదశి కదా, నేను గుళ్ళో నవగ్రహాల దగ్గర దీపాలు పెట్టడానికి ఇవి 2 తయారు చేసుకున్నానండి. ఇవి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, చెప్తాను. యూస్‌ఫుల్‌గా ఉంటది కదా, ఇంకొకటి తయారు చేసేది మీకు వీడియో చేసి పెడుతున్నాను యూస్‌ఫుల్‌గా ఉంటుందని. ఇదేంటంటే నువ్వులతోటి ఇలా ఒత్తులు చేసి నవగ్రహాల దగ్గర దీపారాధన చేస్తారండి. కొంతమంది తెల్ల ఒత్తులతో పెడతారు, కొంతమంది ఈ నల్ల క్లాత్ నలిపి ఒత్తిలాగా చేసి కూడా దీపాలు పెడతారు. కొంతమంది ఇలా లోపల నువ్వులేసి ఇట్లా లాక్ చేసి ఇలా కూడా దీపాలు పెడతారండి. ఇవి ఎక్కువ గుడి దగ్గర అమ్ముతుంటే అందరూ కొనుక్కొని దీపాలు పెడుతుంటారు. వాళ్ళు వచ్చేసి సింథటిక్ క్లాత్ తోటి తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అవి మనము వెలిగించగానే ఒక్క నిమిషం కూడా వెలగకుండా, అంటే సిల్క్ క్లాత్ కదా, వెంటనే మెల్ట్ అయిపోయి దీపం కొండెక్కిపోతూ ఉంటుంది. కానీ మనం ఇంట్లో కాటన్ క్లాత్తో ఇలా తయారు చేసుకుంటే చాలాసేపు వెలుగుతుందండి దీపము. ఎలాగో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఇంత చిన్న క్లాత్ తీసుకోవాలండి, కాటన్ క్లాత్. మనకి ఏదైనా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే బాగుంటుంది. కొంచెము ఒక హాఫ్ స్పూన్ అనుకోండి, ఇలా నువ్వులు వేసేసుకొని 4 వైపులా ఇలా మడిచేసుకొని, మనం ఇలా నల్లదారంతో ఇలా పొడవుగా కొంచెం, అంటే స్టిఫ్గా మనకి కుందిలో నిలబడుతుంది అనమాట. ఇంత స్టిఫ్గా వేసుకున్నామంటే ఇలా లాక్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా నిలబడుతుందో. ఇప్పుడు ఆయిల్ పోసినప్పుడు ఈ ఒత్తి బాగా తడిచేలాగా ఆయిల్ నింపుకుంటాము కుందిలో. ఆ తర్వాత ఇంత లావునుంది ఎలా వెలుగుతుంది అనుకుంటారేమో, బాగా వెలుగుతుందండి. మనం కొంచెం కర్పూరము ఈ ఎడ్జ్లో ఇలా స్ప్రింకిల్ చేసేసి వెలిగించామంటే చాలాసేపు వెలుగుతుందండి దీపము. ఎప్పుడైనా దీపం ఎక్కువసేపు వెలగాలనుకుంటాము, ఇంట్లో దీపారాధన కానివ్వండి, గుళ్ళో దీపం చేసి పెట్టినప్పుడు కానీ ఎక్కువసేపు వెలిగితే మనకి హ్యాపీగా ఉంటుంది కదా. అందుకని ఇలా పెట్టండి. సింథటిక్ క్లాత్తో తయారు చేసిన ఆ ఒత్తులు ఎక్కువసేపు నిలబడవు. మనకి ఈ దీపం ఎక్కువసేపు ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము దీపారాధన చేసినప్పుడు ప్రతిసారి మేము స్వామిని దర్శనం చేసుకొని వచ్చిన దాకా కూడా మా దీపాలు అలాగే వెలుగుతూ ఉంటాయి. అందుకని ఇది అందరికీ యూస్ఫుల్ టిప్ అండి. ఇవి నేను మూడు తయారు చేసుకున్నాను. ఇలా నాకు మా పిల్లలిద్దరికని తయారు చేసుకున్నాను. చాలా బాగా వెలుగుతాయండి. ఇది అందరికీ యూస్ఫుల్ అండి ఈ వీడియో. కాబట్టి అందరు లైక్ చేసి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఈ వీడియో షేర్ చేయండి.